వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. మనకి చాలా సామెతలు ఉంటాయి, చాలా సామెతలు మనకు తెలుసు. అందులో నవ్విన నాపచేనే పండినట్లు అనేటువంటి సామెత మనందరికీ తెలిసిందే. అంటే ఏ సందర్భంలో ఉపయోగిస్తారో కూడా తెలిసిందే. ఎన్నో రకాలైనటువంటి చిత్కారాలు ఎదుగుతున్న మనిషిని, లేకుంటే ప్రజల మధ్యకి వెళ్ళాలనుకున్న మనిషిని, లేకుంటే ఒక సంకల్పం పెట్టుకొని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకెళ్ళేటువంటి వ్యక్తిని వెనక్కి లాగే వాళ్ళే ఎంతమంది ఎక్కువ ఉంటారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎంత తొక్కాలనుకున్నా కానీ బౌన్స్ బ్యాక్ అయ్యి అంతకంతకు ఎదిగి నా స్థాయి ఇది అని చెప్పి ఆయన సాధించేటువంటి విజయాలతోటి, ఎవరైనా కావచ్చు, వారు సాధించేటువంటి విజయాల ద్వారానే సమాధానం చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామందికి ఆదర్శంగా అవుతారు. అలా ఒక స్ఫూర్తిని నింపేటువంటి వ్యక్తి మనకి చుట్టుపక్కల చూసేటువంటి వాటిల్లో ఎవరన్నా ఉన్నారు అనంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. తమాషా కాదు, ఆషామాషి కాదు. ఆయన ఎదుర్కొన్నటువంటి మాటలు ఎన్నో, ఆయనకి తగిలినటువంటి ఎదురు దెబ్బలు, ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా, ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా కానీ మొక్కవోనని దీక్షతో కూటమిని భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఏకైక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే ఎందుకు మనం ఇంత చెప్తున్నామంటే, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి ఇలాంటి బలమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు చేయూతనిచ్చినప్పుడు, లేకుంటే వారికి ఒక సహకారిగా మారినప్పుడు ఒక వ్యవస్థ ఎంత పటిష్టంగా తయారవుతుంది అనేటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి, నిరూపించాయి అనేటువంటిది చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అండగా ఉన్నటువంటి తీరు, ఆయనకు అండగా నిలబడినటువంటి తీరు, తర్వాత కూటమి విజయం, భారీగా విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి, ఒక చారిత్రాత్మక విజయం, ఇదంతా కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ప్లాన్ని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా, ఎందుకంటే ఆయనకి ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఏ విధంగా సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది అందరూ మనం చూస్తూనే ఉంటాం. నిజంగా అంతే ఆదరణ చూపిస్తుంటారు నరేంద్ర మోడీ గారు కూడా. పవన్ కళ్యాణ్ గారి పట్ల అంతే ఆదరణ చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన పైన ఒక బలమైనటువంటి బాధ్యత పెట్టినట్లుగా బీజేపీ అధిష్టానం నుంచి ఒక సంకేతాలు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో, ఎందుకంటే ఇటీవలే మాగంటి గోపీనాథ్ గారు ఆయన అకాల మరణం చెందారు. ఎందుకంటే ఆయనకి కొన్ని అనారోగ్య కారణాల వల్ల అకాల మరణం చెందినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం కొంత అక్కడ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎవరు నిలబెట్టాలి, ఖచ్చితంగా మేం గెలవాలనేటువంటి స్థాయిలో వారంతా కూడా ఇక ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలి, ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని పెట్టాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా ఫైట్ చేయాలి, ఎట్లా ఈ సీట్ని కైవసం చేసుకోవాలి అనేటువంటి దానిపైన పూర్తిగా తర్జనభర్జనం. అంటే ఆ విధమైనటువంటి పూర్తి స్థాయిలో కూడా ఒక స్కెచ్తో, బలమైనటువంటి స్కెచ్తో, పటిష్టమైనటువంటి ప్రణాళికలు వాళ్ళంతా కూడా రచించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా అక్కడ గెలిచి తీరాల్సిందే. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీజేపీ వేరు, తర్వాత కాలక్రమేణా కూడా వచ్చినటువంటి బీజేపీ వేరు. బీజేపీకి ఇప్పుడు 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 8 ఎంపీ సీట్లు ఉన్నాయి, అంత గెలుచుకున్నటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీలో బీజేపీ ప్రాబల్యం అనేటువంటి చాలా బలంగా పెరిగింది. ఇక రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా వెళ్ళాలి. ఖచ్చితంగా ఆ స్థాయిలో మనం ముందుకెళ్ళాలి అనేటువంటి స్థాయిలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రజలు కూడా కొంత ఆదరణ కూడా చాలా బలంగానే చూపిస్తున్నారు అన్నట్టుగానే చెప్పాలి. అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి గెలవాలి అంటే పవన్ కళ్యాణ్ గారి మద్దతు తప్పనిసరి. పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుంటేనే ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ గెలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే బీజేపీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో గెలవటం అనేటువంటిది అంత సులభతరం కాదు అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక సూచన చేశారట, అట్లా తెలుస్తుంది మనకి. సో ఎందుకంటే ఆయన కూటమిలో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్తో కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో కావచ్చు, లేదా బడా బిగ్ షాట్స్ కూడా ఇక్కడ నివాసం ఉంటారు, వారందరితో కావచ్చు, వీరందరికీ కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఎవరన్నా మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి ఉన్నారు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.
ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన మాట ఎవరు కాదనేటువంటి పరిస్థితి ఉండదు. ముస్లిం మైనారిటీలతో కూడా ఆయనకి మంచి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో అయితే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ప్రణాళిక వేస్తున్నారంట, అందరికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారట, కొంత మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా బీజేపీ ఎవరు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టినా కానీ ఖచ్చితంగా ఓట్లను టర్న్ చేయడంలో బీజేపీ పార్టీని గెలిపించడంలో చాలా కీలక పాత్ర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోషించబోతున్నారు. ఆ విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం పవన్ మార్క్ రాజకీయం, పవర్ఫుల్ రాజకీయం, మెగా పవర్ఫుల్ రాజకీయం అనేటువంటిది జూబ్లీ హిల్స్ నుంచే, తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ నుంచే ప్రారంభం కాబోతుంది. అనంతరం జూబ్లీ హిల్స్లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూటమి ఎంట్రీ ఖాయం అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఆ విధమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీని ఇక్కడ గెలిపించుకుంటే ఖచ్చితంగా బీజేపీ రానున్నటువంటి రోజుల్లో జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మరింత బూస్టప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది అయితే కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన సీరియస్గా తీసుకున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా గెలిపించడానికి ఒక పవర్ఫుల్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ పవర్ఫుల్ ప్రణాళికతోనే ఆయన ముందుకు వెళుతున్నారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం ఖాయంగానే కనిపిస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. చూస్తూనే ఉండండి 99 టీవీ.